వెల్కమ్ టు సత్య న్యూస్. నేను రమ్య. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి అరాచక పాలన కొనసాగిస్తున్నారన్న ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి. విద్యార్థులు డ్రగ్స్ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్న నాంపల్లి ఎస్ఐ ఎం శోభన్ బాబు. బదిలీల విషయంలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్ష నాయకులు నిరూపించలేరన్న యాదగిరిగుట్ట కాంగ్రెస్ నాయకులు. నాంపల్లి మండల పరిధిలోని పలు గ్రామాలలో ఘనంగా తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం. ఎస్సీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ సంబరాలు చేసుకున్న ఎంఆర్పీఎస్ నాయకులు. సమాచార హక్కు ప్రజా చైతన్య సమితి ఆర్టీఐ ద్వారా చట్టాలు బహిర్గతమయ్యాయన్న ఆర్టీఐ వ్యవస్థాపక అధ్యక్షులు బొడ్డు బాబురావు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలన్న సిపిఐఎంఎల్ మాస్ లైన్ సూర్యాపేట డివిజన్ కార్యదర్శి కొత్తపల్లి రేణుక. వలిగొండ మండల కేంద్రంలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో సిపిఆర్ పై అవగాహన సదస్సు. టిఎల్ఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా జయశంకర్ జయంతి వేడుకలు. ఆగస్టు 7న చేపట్టే జాతీయ ఓబీసీ మహాసభను విజయవంతం చేయాలన్న జిల్లా బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు మధు యాదవ్. ఆలేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నూతన ప్రిన్సిపల్గా బాధ్యతలు స్వీకరించిన పూజారి వెంకటేశ్వర్లు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలన్న పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు పంగరవి. గంజాయి మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రచార ఉద్యమాన్ని తీవ్రం చేశాం బొమ్మగాని వినయ్ గౌడ్. సిపిఎం చౌటుపల్ మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమం. నల్గొండలో తవక్కల్ షోర్మా పాయింట్ ను రీఓపెన్ చేసిన ముస్లిం మత గురువు యాసర్ కాస్మీ మౌలానా. కేంద్ర ప్రభుత్వం నిధుల కింద ట్రాక్టర్ ఇవ్వడం జరిగిందన్న బ్యాంకు మేనేజర్ ఎం సుశాంత్. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు హర్షణీయమన్న టీఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు తప్పెట్ల శ్రీరాములు మాదిగా. క్రైస్తవులు బైబిల్ బోధించిన ప్రకారం జీవించాలన్న దైవ సేవకులు జ్యోతిబాబు. మత్తు పదార్థాలతో జీవితాలు నాశనం చేసుకోవద్దన్న నాగార్జున సాగర్ ఎస్ఐ సంపత్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో దౌర్జన్యపూరితంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతున్నారని మాజీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక రహదారి బంగ్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక రహదారి బంగ్లాలో మాజీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ దౌర్జన్యపూరితంగా వ్యవహరిస్తున్న ప్రజాస్వామ్యాన్ని రేవంత్ రెడ్డి తుంగలో తొక్కుతున్నారని అన్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి అరాచక పాలన కొనసాగిస్తున్నారని, ప్రశ్నించే స్వేచ్ఛ లేకుండా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కట్టడి చేస్తున్నారని, మహిళలను కించపరుస్తూ సీఎం స్థాయిలో వ్యక్తి మాట్లాడడం సిగ్గుచేటని, సీఎంకు పరిపాలించడం చేతకాక బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ విమర్శలకు దిగజారుతున్నారని తెలిపారు. ఏది ఏమైనా తెలంగాణ మహిళలకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పి తీరాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ చింతకింది చంద్రకళ మురారి, నాయకులు జల్లి నరసింహులు, బింగి రవి, కొల్పుల హరినాథ్, బేతి రాములు, తునికి గణేష్, కటకం సునీత, అరుణ, సుజాత, ఆలేటి బాలకిషన్, కటకం బాలరాజు, బాసాని ప్రశాంత్, ఎండి పాయే, కటకం మల్లేశం తదితరులు పాల్గొన్నారు. జరిగిన సంఘటన నిజంగా కూడా చాలా బాధ అనిపించింది. మరి ఒక మహిళా శాసనసభ్యురాలి పట్ల ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ వారి వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ
ఎల్పీ లీడర్గా గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు ఎల్ఓపిగా ఉండి వారి పట్ల నాకైతే అమితమైనటువంటి గౌరవం. ఎందుకంటే వారి వ్యవహార శైలి స్వయంగా శాసనసభలో నేను చూసేదాన్ని. వారు ఏదైనా విషయాన్ని కనుక మాట్లాడదలుచుకుంటే, ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వదలుచుకుంటే పూర్తి అవగాహనతోని పూర్తిగా దాని గురించి వివరాలు తెలుసుకొని, అంటే స్టడీ చేసే శాసనసభలో మాట్లాడుతుంటే ఒక పట్టున్న నాయకుడు, ప్రజల పట్ల చిత్తశుద్ధుల నాయకుడు అని చెప్పి అమితమైనటువంటి గౌరవం నాకు బట్టి విక్రమార్క గారి మీద ఉంది. బట్ నిన్నటి సంఘటన చాలా బాధ అనిపించింది. ఎంత సబ్జెక్ట్ ఉన్నా, ఎంత చదువుకున్నా, ఎంత ఎదిగినా మహిళల పట్ల ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడడం, ముఖ్యంగా అవమానపరిచే విధంగా మాట్లాడడం. మరి ఇంట్లో కన్నతల్లి సోదరిమణులు ఉంటారు, మన ఇంట్లో వాళ్ళు ఎట్లనో ఈరోజు సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా మనకు అట్లాంటి వాళ్ళే అని అనుకోవాల్సిన పరిస్థితి పెద్ద మనుషులకు ఉండాలి. మరి అలాంటి ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు కానీ, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ భాష అస్సలు బాగలేదు. మహిళా లోకాన్ని అవమానపరిచే విధంగా ఒక శాసనసభ్యురాలు ప్రజల ప్రతినిధిగా శాసనసభలో కూర్చున్నప్పుడు వారి గురించి అనుచితమైనటువంటి మాటలు మాట్లాడడం వారి పదవికి అది వన్నె తెచ్చేది కాదు. ఆ పదవిని ఇంకా కూడా దిగజార్చే విధంగా, గౌరవాన్ని దిగజార్చే విధంగా వారి మాటలు ఉన్నాయని చెప్పి వారి మాటల్ని ఖండిస్తూ ఉన్నాం. యావత్ మహిళా లోకం ఈరోజు వారి మాటల్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇంకా హీనంగా, ఇంకా దిగజారి ఐటీ శాఖ మంత్రి, ఆ పరిశ్రమల శాఖ మంత్రి ఇంకా దిగజారిపోయి వాళ్ళ పేర్లు తీయలేదు కదా అంటాడు. చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు వెనుక కూర్చున్న ఇద్దరు అక్కలు వాళ్ళని నమ్ముకుంటే బస్ స్టాండ్లో కూర్చోబెడతారు అంటే మీ 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 దృష్టిలో, మీ భాషలో దాని అర్థం ఏంది? వాళ్ళని నమ్ముకుంటే మిమ్మల్ని బజార్ పాలు చేస్తారనే కదా, బస్ స్టాండ్ పాలు చేస్తారనే కదా మీరు మాటలు మాట్లాడేది. ఇదేనా పద్ధతి? ఒక మహిళల గురించి, మహిళా శాసనసభ్యురాల గురించి మీరు ఇచ్చే గౌరవం, మీరు మాట్లాడే మాట ఇదేనా మీ పద్ధతి? మీ వ్యక్తిగత విషయాలు ఏమన్నా ఉంటే మీరు బయట మాట్లాడుకోండి, కానీ శాసనసభలో ఎట్లా మాట్లాడాలి, ఎట్లా వ్యవహరించాలనే తీరు ఎట్లవూ రేవంత్ రెడ్డికి లేదు. బట్ బట్టి విక్రమార్క గారు కూడా లేదంటే అది ఆశ్చర్యకరంగా అనిపించింది నాకు. నిన్న ఎంతసేపు వాళ్ళ సభానాయకుడిని మెప్పు కోసమో లేకపోతే ప్రజల్ని ఆకర్షించడం కోసమో ఆయన ఏదో మొండిగా మాటలు మాట్లాడారు, ఇంకొక మాట కూడా మాట్లాడారు. నేను దళిత నాయకుడిని, చాలా గొప్ప అవకాశం దొరికిందండి మీకు. అంత గొప్ప అవకాశానికి వన్నె తెచ్చే విధంగా ఇప్పటిదాకా నడుచుకున్నారు. భవిష్యత్తులో కూడా మీరు అట్లే ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాం, మీ గౌరవం పెరగాలని మేము కోరుకుంటా ఉన్నాం. కానీ నిన్న మీరు మాట్లాడిన మాటలు మాకు చాలా బాధ అనిపించినాయి. భవిష్యత్తులో ఇట్లాంటి మళ్ళీ పునరావృతం కావద్దని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం అండ్ ఖండిస్తూ ఉన్నాం. నిన్నటి మీ మాటలు మేము ఖండిస్తూ ఉన్నాం. తప్పకుండా మీరు క్షమాపణ చెప్పి తీరాల్సిందే. శుక్రవారం నాంపల్లి మండల కేంద్రంలోని స్థానిక గాంధీజీ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాంపల్లి ఎస్ఐ ఎం శోభన్ బాబు హాజరై మాట్లాడారు. శుక్రవారం నాంపల్లి మండల కేంద్రంలోని స్థానిక గాంధీజీ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాంపల్లి ఎస్ఐ ఎం శోభన్ బాబు హాజరై మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మొదటి స్థానంలో ఉండాలని మిషన్ పరివర్తన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువతే మన దేశ భవిష్యత్తు అన్నారు. పోలీస్ యంత్రాంగం డ్రగ్స్ నిర్మూలన కోసం అహర్నిశలు కృషి చేస్తుందన్నారు. విద్యార్థులు డ్రగ్స్, గంజాయి, మాదక ద్రవ్యాలకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఉన్నతమైన చదువులు చదువుకొని అత్యున్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. నేటి విద్యార్థులే రేపటి భావి పౌరులని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా జిల్లా అధ్యక్షులు, గాంధీజీ పాఠశాల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, డైరెక్టర్ సరికొండ వెంకన్న, కర్నాటి నాగరాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. దానికి సంబంధించి మన విలేజ్ లో దాదాపు చుట్టుపక్కల గ్రామాల నుంచి ఈ విలేజ్ లో ఈ స్కూల్ కు వస్తుంటారు. అవునా? ఓన్లీ నాంపల్లి వాళ్ళే వస్తున్నారా? ఓకే, చుట్టుపక్కల విలేజ్ నుంచే వస్తున్నారు, అంతే కదా? మీ ఊర్లో ఎలాంటి
గాజా మనకు నల్లగొండ జిల్లా పోలీస్ తరఫున మన ఎస్పీ గారు కొత్తగా వచ్చారు, 1.5 మంత్ అవుతుంది. దానికి సంబంధించి మన జిల్లాను మన తెలంగాణ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మొదటి స్థానంలో ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో మనకి ఈ మిషన్ పరివర్తన అనే ఒక ప్రోగ్రామ్ని ప్రతి ఇన్స్టిట్యూషన్లలో, ఎందుకంటే మీకు తెలిసి తెలియక ఎవరి గురించి ఆలోచన చేసి వాళ్ళు ఏదో బాగుంటుందని చెప్పి కొంతవరకు ఒకరిద్దరు అయినట్టు, అందరూ అయితే నేను చెప్పట్లేను, ఒక్కరో ఇద్దరు అలా కూడా దానికి అలవాటు పడొద్దనే విషయంలో కూడా దానికి సంబంధించి ఈ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆలయ ఉద్యోగుల బదిలీల విషయంలో అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్ష నాయకులు నిరూపించడానికి వైకుంఠ ద్వారం వద్దకు రాకపోవడం చూస్తేనే వాళ్ళు చేసే ఆరోపణలు అబద్ధమని తెలుస్తుందన్నారు. ఈ సందర్భంగా యాదగిరిగుట్ట కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆలయ ఉద్యోగుల బదిలీల విషయంలో అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్ష నాయకులు నిరూపించడానికి వైకుంఠ ద్వారం వద్దకు రాకపోవడం చూస్తేనే వాళ్ళు చేసే ఆరోపణలు అబద్ధమని తెలుస్తుందన్నారు. ఈ సందర్భంగా యాదగిరిగుట్ట కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఐలయ్య ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, తాము వైకుంఠ ద్వారం వద్ద ప్రమాణం చేస్తామని ప్రతిపక్ష నేతలు కూడా ప్రమాణం చేయాలని కోరారు. కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడానికే ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. తప్పుడు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఎమ్మెల్యే చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. बोला लक्ष्मी नरसिंह स्वामी की जय, बोला अंडाल अमर की जय, बोला क्षेत्रपालक आंजनेय स्वामी की जय. వాయిదా వేయమని చెప్పిండు. దానికి బీజేపీ టీఆర్ఎస్ నాయకులు ధర్నాలు రాస్తారోకోలు నిన్న చేసిన దానికి మేము ఒకటే కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్పినాం. మేము చెప్పింది ఏంటంటే, మేము చెప్పింది అవినీతి జరిగినా మేము వాయిదా వేయమనేది వాస్తవం కాదని పడుతున్నాం. ఈరోజు టీఆర్ఎస్ బీజేపీ పార్టీ వాళ్ళు నిన్న రాస్తారోకో చేసి ఈ అవినీతి మీద వాయిదా వేయ దాని మీద 2 కోట్ల రూపాయలు కుంభకోణం చేసిరని చెప్పి మన బీజేపీ పట్టణ పార్టీ అధ్యక్షుడు మాట్లాడాడు. ఎంతవరకు సమావేశం గత 14 సంవత్సరాల నుంచి కూడా దేవస్థానం ఉద్యోగులు ఎక్కడా కూడా ట్రాన్స్ఫర్ కాలేదు. మరి అప్పుడు బీజేపీ బీఆర్ఎస్ గవర్నమెంటే ఉంది. స్టేట్లో బీఆర్ఎస్, అక్కడ సెంట్రల్ బీజేపీ, 2 ప్రభుత్వాలు వాళ్ళే ఉన్నాయి. మరి ఆ రోజు మరి ఎన్ని కోట్ల ముడుపులు ముట్టాయో వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే ముడుపుల కేసు అంటున్నారు కదా, కేవలం 10 నెలలు మాత్రం ఎమ్మెల్యే అయ్యి గవర్నమెంట్ వచ్చింది. 10 నెలల గవర్నమెంట్ వస్తే ఈరోజు ముడుపులు మాట్లాడుతారు. 10 ఏళ్ళు మీరు ఎన్ని కోట్ల ముడుపులు చెప్పారో బీజేపీ బీఆర్ఎస్ పార్టీ మాట్లాడాలి. ఎందుకంటే గతంలో రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ తోటి, ఎందుకంటే రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ అయితే వాళ్ళకి రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఉద్యోగ అవకాశం ఉండదు కాబట్టి వాళ్ళు చెప్పింది చేస్తారు కాబట్టి వాళ్ళ అధికారులు చెక్కుచెత్తలు ఉంటారనే ఉద్దేశంతో ఇక్కడ ఐటీడీ అధికారులు ఇక్కడ యాదగిరి టెంపుల్గా ఈవో, రిటైర్మెంట్ అయిన ఈవోని పెట్టి 10 సంవత్సరాలు అధిక పరిపాలన సాగించారు. అక్కడ కేసీఆర్ గారు కూడా అక్కడ రిటైర్డ్ అయ్యే అధికారులతో ఐఏఎస్ ఐపీఎస్ల తోటి అధికారం సాగించారు. వాళ్ళు ఆరోపించారు దేవుని పాదాల కాడ మా ఎమ్మెల్యే గారు అవినీతి పాల్పడలే అని మేము పాదాల కాడ మేము సవాల్ చేసినాం. దమ్ముంటే వాళ్ళు మా ఐలన్న గారు సవాల్ చేసినట్టు అవినీతి పాల్పడ్డన్నట్టు వాళ్ళు అదైతే నిరూపిస్తే ఈరోజు వచ్చి మన నరసింహస్వామి కమాన్ కాడ పాదాల కాడ వాళ్ళు పాదాలు కొట్టాలి అని మేము నిన్న సవాల్ ఇస్తున్నాం. దమ్ముంటే బీజేపీ బీఆర్ఎస్ నాయకులు రావాలని మేము కోరుతున్నాం. నాంపల్లి మండల పరిధిలోని అన్ని గ్రామాలలో శుక్రవారం తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగిందని, ఆగస్టు 1 నుండి 7వ తారీఖు వరకు తల్లిపాల వారోత్సవ కార్యక్రమాలు జరుగుతాయని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా తల్లిపాల విశిష్టతను తెలియజేయాలని
నాంపల్లి పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ తరుణ్ సత్య న్యూస్ ద్వారా తెలియజేశారు. నాంపల్లి మండల పరిధిలోని అన్ని గ్రామాలలో శుక్రవారం తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆగస్టు 1 నుండి 7వ తారీఖు వరకు తల్లిపాల వారోత్సవ కార్యక్రమాలు జరుగుతాయని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా తల్లిపాల విశిష్టతను తెలియజేయాలని నాంపల్లి పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ తరుణ్ సత్య న్యూస్ ద్వారా తెలియజేశారు. ఐసిడిఎస్ ప్రాజెక్టు చింతపల్లి ఆధ్వర్యంలో భాగంగా నాంపల్లి సెక్టార్ పరిధిలోని చిట్టంపహాడ్ అంగన్వాడీ కేంద్రంలో గురువారం తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ వసంత పాల్గొని మాట్లాడుతూ, పిల్లల ఎదుగుదలకు తల్లిపాలు ఎంతో శ్రేష్టమైనవని, బిడ్డ పుట్టిన గంటలోపే తల్లిపాలు బిడ్డకు పట్టించాలని, ముర్రుపాలలో వ్యాధి నిరోధకాలు పుష్కలంగా ఉంటాయి. పుట్టిన బిడ్డకు 6 నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే పట్టించాలని, ఈ విధంగా చేయడం వలన తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉంటారని, పిల్లలకు రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, తల్లిపాలు తాగడం వల్ల ఉబకాయం, మధుమేహం, అలర్జీలు రాకుండా ఉంటాయని తెలియజేశారు. తల్లిపాలు బిడ్డకు ఇవ్వడం వలన గర్భాశయ, రొమ్ము క్యాన్సర్, అధిక బరువు, మానసిక ఒత్తిడి రాకుండా ఉంటాయని, బాలింతలు బలమైన ఆహారాన్ని తీసుకోవాలని సూచన చేశారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలోని చిన్నపిల్లల బరువులను చూసి వారి ఎదుగుదల ఎలా ఉందో తల్లిదండ్రులకు తెలియజేసి బలమైన ఆహారం అందించేలా సూచనలు చేయాలని చిట్టంపాడు అంగన్వాడీ టీచర్ యాదమ్మను కోరారు. అనంతరం గర్భిణీ స్త్రీలతో మాట్లాడుతూ, బలవర్ధకమైన ఆహారం తీసుకొని ఆరోగ్యంగా ఉండేటట్టు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ వసంత, చిట్టంపాడు అంగన్వాడీ టీచర్ యాదమ్మ, అంగన్వాడీ ఆయా సునీత, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, బాలింతలు, గర్భిణీ స్త్రీలు తదితరులు పాల్గొన్నారు. ఇటు జ్ఞానశ్రీ అటు ఫోటో తీస్తుంది అటు తెలంగాణ మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షుడు మొండికత్తి లింగన్న ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షుడు మొండికత్తి లింగన్న ఆధ్వర్యంలో బాణసంచికలు పేల్చి స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిన్న రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు స్వాగతిస్తూ సంబరాలు చేయడం జరిగిందని, 30 సంవత్సరాలుగా ఎస్సీల చిరకాల కోరిక ఎస్సీ వర్గీకరణ కళ నెరవేరింది. బీజేపీ ప్రభుత్వం తక్షణమే చట్టబద్ధత కల్పించాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ చేస్తారన్న రేవంత్ రెడ్డి మాటలను కూడా స్వాగతిస్తా ఉన్నామంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం 7 జడ్జీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ పాతూరి ప్రసాద్, ప్రజెంట్ కౌన్సిలర్ కొమ్ము నాగలక్ష్మి, జిల్లా నరేందర్, రేవూరి గురన్న, మాతంగి సైదులు, పేర్ల చంద్రయ్య, సింగరాల కాశయ్య, నకరకంటి కృష్ణ, ఆర్టిస్ట్ అజయ్, బంగారయ్య, వెంకన్న, దర్శనం జాని తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షుడు మొండికత్తి లింగన్న గారి ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ మనకు బిల్లు పాస్ అయినందుకు మనం సంబరాలు జరుపుకుంటాం. నా పేరు జిల్లా నరేందర్, యువసేన రాష్ట్ర నాయకుడిని. జై భీమ్, జై జై భీమ్. ఈరోజు
ఈరోజు మరి సెంట్రల్ గవర్నమెంటు మరి మాకు ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పేసి 30 ఏళ్ళ నుంచి ఎస్సీలని ఏబిసిడీలుగా చేయమని ఏబిసిడీలుగా చేస్తేనే మరి కింది స్థాయిలో ఉన్నటువంటి 59 ఉపకులాలు ఎస్సీలలో ఉన్నటువంటి 59 ఉపకులాలు బాగుపడతాయి, ఎవరికి వచ్చే వాటా వాళ్ళకు వస్తుందని చెప్పేసి 29 సంవత్సరాలుగా సుదీర్ఘంగా ఎంఆర్పిఎస్ ఉద్యమం చేస్తూ ఉన్నది. గత పాలక ప్రభుత్వాలు మరి ఈ విషయాన్ని మేము చేస్తాం, మరి మీరు మాకు సపోర్ట్ చేయండి అని ఎంతోమంది ఎన్నో రకాలుగా ఓట్లు దండుకున్నటువంటి వ్యవస్థ గడిచిపోయినది. ఈరోజు మరి నరేంద్ర మోడీ గారు మరి మొన్న మన హైదరాబాద్ వచ్చి ఏబిసిడి వర్గీకరణ చేస్తాం, దానికి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పిన విధంగా ఈరోజు సుప్రీంకోర్టులో 7 ధర్మాసనంతో మరి అక్కడ కమిటీ వేయడం జరిగింది. ఆ 7 6 ఏకగ్రీవ తీర్మానం చేసి ఎస్సీల అందరికీ కూడా సమాన వాటాలు దక్కాలంటే ఏబిసిడి వర్గీకరణ చేయాల్సిందే అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలకు మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందుకు మేము సుప్రీంకోర్టుకు అక్కడ ఇచ్చినటువంటి మరి ఏదైతే దాన్ని ప్రభావితం చేసిన సుప్రీంకోర్టు మరి ఏదైతే తీర్మానం చేసిందో ఆ తీర్మానాన్ని మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దాన్ని బలపరుస్తూ ఒక తీర్మానం చేసి మరి ఈ అణగారిన వర్గాలు గత 30-40 సంవత్సరాలు బట్టి వీళ్ళు వర్గీకరణ కోసం ఎన్నో పోరాటాలు, ఎన్నో ధర్నాలు ఎన్నో చేసి మరి ఇవాళ దాన్ని మన రాష్ట్ర గవర్నమెంట్ మరి దాన్ని తీర్మానం చేసినందుకు మేమందరం కూడా స్వాగతిస్తా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ పరంగా మేము ఆ వర్గీకరణని ఖచ్చితంగా కమిటీ చేసి ముఖ్యమంత్రి గారు మరి దాన్ని ఇక్కడ అమలు చేస్తానని ప్రకటించడం మరి అందరూ కూడా హర్షిస్తూ ఉన్నాము. అభినందనలు ముఖ్యమంత్రి గారికి తెలుపుతా ఉన్నాము. ఇక్కడున్న మాదిగలు అందరూ కూడా మేము పేరున అందరూ కూడా అభినందనలు తెలుపుతాము. ఎందుకంటే ఎప్పటి నుంచో అణగారిన వర్గాలు కాబట్టి వాళ్ళకి ఇవాళ ఈ తీర్పుతోటి కొంత వసూలుబాటు న్యాయం జరిగింది కాబట్టి మేమందరూ కూడా స్వాగతిస్తూ మరి ఎల్లప్పుడూ కూడా వీళ్ళకి మద్దతు తెలుపుతామని కోరుకుంటా ఉన్నాను. అభినందిస్తూ ప్రతిసారి కూడా మీకు ఎప్పుడు కూడా మేము సపోర్ట్గా ఉంటాము. మీరు కూడా మరి తెలంగాణలో అందరూ కూడా మరి మాకు సపోర్ట్గా ఉండాలని చెప్పేసి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ని మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే గతంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చెప్తున్నారు ఈరోజు హరీష్ రావు గారు నేనే మాట్లాడాం మోదీ గారితో అని, మరి ఎందుకు మీరు అమలు చేయించలేకపోయారు? మేము వచ్చిన గత 7-8 నెలల కాలంలో ఈరోజు మరి మద్దతు ఇవ్వడం జరిగింది. ఈరోజు మంచి తీర్పు రావడం జరిగింది కాబట్టి మీరు కాంగ్రెస్ గవర్నమెంట్కి అండగా ఉండాలని తెలియజేస్తున్నారు. మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మన రాష్ట్ర అధ్యక్షులైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకోటి మమ్మల్ని ఎక్కడో మూల గొడవలు తీసి పోగు చేసి ప్రతి వ్యక్తిని గౌరవపరిచేటట్టు మమ్మల్ని తీర్చిదిద్దినందుకు ఈయన కృతజ్ఞతలు. ప్లస్ నేను బాపూజీ నగర్ అజయ్ ఆర్టిస్ట్గా చెప్తున్నాను. మన ఎస్సీలకు చాలా మందికి తక్కువ చూపు చూస్తున్నారు. ఇట్లాంటి అన్నలు మనకు చాలా వరకు మనకు నిలబడ్డందుకు చాలా కృతజ్ఞతలు. ప్లస్ మన ఎస్సీ వర్గీకరణకు దానికి అనుమతించినందుకు రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. మాకందరికి సహకరించిన పెద్ద మనుషులకు కృతజ్ఞతలు. వీరందరికీ మన టైంకు అందరూ వచ్చినందుకు వారందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. మోడీ గారికి కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. మన ఎస్సీ వర్గీకరణ సమాచార హక్కు ప్రజా చైతన్య సమితి ఆర్టీఏ ద్వారా బహిర్గతమైన చట్ట విరుద్ధ చట్ట వ్యతిరేక అవినీతి అక్రమాలకు తగు చర్యలు చేపట్టడం జరిగిందని ఆర్టీఐ వ్యవస్థాపక అధ్యక్షులు బొడ్డు బాబురావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కనకంటి క్రాంతికుమార్లు అన్నారు. శుక్రవారం నల్గొండలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. శుక్రవారం నల్గొండలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్టీఐ వ్యవస్థాపక అధ్యక్షులు బొడ్డు బాబురావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కనకంటి క్రాంతికుమార్లు పాల్గొని మాట్లాడుతూ సమాచార హక్కు ప్రజా చైతన్య సమితి ఆర్టీఐ ద్వారా
బహిర్గత అయిన చట్ట వ్యతిరేక అవినీతి అక్రమాలకు తగు చర్యలు చేపట్టడం, ఆర్టీఐ 2005లో లేనందున కొత్త విషయాలు, కొత్త ఆశలు, కొత్త సెక్షన్లలో నమోదు ద్వారా చర్యలు చేపట్టడం కోసం సెక్షన్ 12(7) మరియు 15(7) ఇతర ప్రాంతాల్లో కార్యాలయాలు నెలకొల్పడం, ఏర్పాటు, అమలు, ఆచరణలు చేయాలన్నారు. 1వ షెడ్యూల్ సెక్షన్ 13(3)ను తొలగించి సెక్షన్ 16(3) నమోదుతో చట్ట సవరణ, 2వ షెడ్యూల్ సెక్షన్ 21ను తొలగించి సెక్షన్ 24 నమోదు, చట్ట సవరణ, 29 రాష్ట్ర ముఖ్యమంత్రులు, రాష్ట్ర గవర్నర్ సెక్షన్ 2(h) అధికార యంత్రాంగాలను కేంద్ర రాష్ట్ర సమాచార కమిషనర్ను కోరుతున్నారని ఆయన తెలిపారు. ఆర్టీఐ సెక్షన్ 25(3)(f) చట్టం స్ఫూర్తిని, ఉద్దేశాల అమలు కృషి, ఆర్టీఐ చట్ట సెక్షన్ 26(3)(a) లక్ష్యాలు సాధనకై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కోటగిరి దైవదినం సభ్యులు కొండ వెంకటలక్ష్మి, రాష్ట్ర కోశాధికారి పబార్మాస్మిత, జట్ట నరసింహరాజు, రాష్ట్ర సహాయ కార్యదర్శి, జిల్లా కమిటీ సభ్యులు గోవిందు, బాలరాజు, అనంతుల రమేష్ గౌడ్, కనెకంటి సునీత, కనెకంటి శ్రీదేవి, బోడేకర్ మౌనిక, బోడేకర్ శశికాంత్, గడరోజు శ్రీకాంత్ మొదలైన వారు దీక్షలో పాల్గొన్నారు. సమాచార చట్టం ద్వారా వెలుగులోకి వచ్చిన అవినీతి అక్రమాలు ఇవ్వడంతో పాటు అట్టి కారకులైన సవరణ చేయాలి. రాష్ట్రపతి గారు అమెండ్మెంట్ చేయాలి. రాష్ట్రపతి గారు ప్రధానమంత్రి గారు రాష్ట్ర గవర్నర్లు జడ్జి గారు చట్ట సవరణ. నమస్కారము. సభలో పాల్గొన్న ప్రజలకు ఆర్టీఐ అధికారులకు సమాచార చట్టం వచ్చి 2005 సమాచార హక్కు ప్రజాస్వామ్య చెందిన సమితి ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టంలోని లోపాలను సవరించాలని కోరుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతూ దీక్షలు ప్రారంభించాం. సుదీర్ఘ పోరాటం తర్వాత సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చినప్పటికీ అది సమగ్రంగా అమలు కావట్లేదు. సమగ్రంగా అమలు కావడానికి కొన్ని చట్టాలు అడ్డంకిగా ఉన్నాయి. సహకరించాల్సిన చట్టాలే అవినీతి పరులకు, అర్హత లేని వాళ్లకు ఉపయోగకరంగా మారుతున్నాయి. కాబట్టి ఆ చట్టాలను సవరించాలని కోరుతూ సమాచార హక్కు చట్టాన్ని సవరించేందుకు ప్రజా చైతన్య సమితి ఆధ్వర్యంలో బాబురావు గారి అధ్యక్షతన ఈరోజు దీక్షలు ప్రారంభించి దీన్ని ఉమ్మడి జిల్లాలోని అన్ని మండల కేంద్రాలు, ముఖ్య పట్టణాలతో 73 రోజుల పాటు ఈ దీక్షలు నిర్వహించాలని నిర్ణయించాం. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సమాచార హక్కు చట్టం 2005ను అనుసరించి కొన్ని చట్ట సవరణలు జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి కొన్ని చట్టాలు ఇతరులకు, అనర్హులకు ఉపయోగపడుతున్నాయి. కొన్ని చట్టాలు అర్హులకు అర్హత లేకుండా పోతుంది. కాబట్టి కొన్ని సెక్షన్ల మార్పుల చేర్పుల సాధన కొరకు మేము ఒక దీక్ష చేపట్టాం. ఈ రోజు నుండి సుమారు 73 రోజుల వరకు దీక్ష కొనసాగుతుంది. మన ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాకుండా రాష్ట్రంలో కూడా ఈ దీక్షలు కొనసాగుతూ ఉంటాయి. చట్ట సవరణ చేసే వరకు, మన చట్టంలో సవరణ చేసే వరకు మేము దీక్ష కొనసాగిస్తామని తెలియజేస్తూ ఉన్నాం. సమాచార హక్కు చట్టం వచ్చేసి నేటికి 19 సంవత్సరాలు కావస్తున్నను చట్టంలో ఉన్న కొన్ని పొరపాట్లను ఎవరు కూడా సరిదిద్దడం లేదు. ఇట్టి విషయాల నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర రాష్ట్ర కమిషన్లకు మన సమన్వయాధికారి జిల్లా కలెక్టర్ గారికి పలు మార్లు ఫిర్యాదు చేసినా కూడా పట్టింపు లేకుండా నీరుగారుస్తున్నారు. ఇట్టి చట్టాన్ని ఆశయాలకు ప్లస్ లక్ష్యాలను నిర్వీర్యం చేసే విధంగా ప్రభుత్వ అధికారులు నిర్వీర్యం చేసే విధంగా పాటుపడుతున్నారు. ఇటు యొక్క చట్టంలో ముఖ్యంగా సబ్ కమిషనర్ను ఏర్పాటు చేయడానికి ఉపయోగపడే రాష్ట్ర స్థాయిలో అయితేనేమో 15(7) సెక్షను, రాష్ట్ర కేంద్ర స్థాయిలో అయితేనేమో 12(7) ఖచ్చితంగా అమలు చేసి ప్రతి ఒక్క జిల్లాకు ఒక సబ్ కమిషన్ను, ప్రతి ఒక్క రాష్ట్రానికి ఒక సబ్ కేంద్ర కమిషన్ను ఏర్పాటు చేయాలని మేము పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాము. అప్పటి వరకైనా సరే గౌరవనీయ రాష్ట్రపతి గారు, గౌరవనీయ ప్రధానమంత్రి గారు ఇటు యొక్క అమెండ్మెంట్ను సవరణ చేసేసి చట్టాన్ని గారకుండా, నిర్వీర్యం కాకుండా కాపాడగలరు, కానీ పరిరక్షించగలరని చెప్పేసి మా యొక్క ఆర్టీఐ కార్యకర్తల డిమాండ్. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ సూర్యాపేట డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ విక్రమ్ భవన్ నుండి శంకర్ విలాస్ పిఎస్ఆర్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి
అనంతరం ధర్నా చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ సూర్యాపేట డివిజన్ కార్యదర్శి కొత్తపల్లి రేణుక మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలు అమలు చేస్తామని ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ సూర్యాపేట డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ విక్రమ్ భవన్ నుండి శంకర్ విలాస్ పిఎస్ఆర్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం ధర్నా చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ సూర్యాపేట డివిజన్ కార్యదర్శి కొత్తపల్లి రేణుక మాట్లాడుతూ కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇళ్ల స్థలాలు తదితర అనేక ప్రజా సమస్యలు పరిష్కారం కోసం పేద ప్రజలు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారని, కేసీఆర్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ పాలన వచ్చినా కూడా 7 నెలలు పూర్తయిన వాగ్దానాలు అమలుకు ఇంకా కార్యరూపం దాల్చలేదని ఆయన అన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే చేస్తారని ఆశపడ్డారని, కానీ పథకాలలో అమలులో రాష్ట్ర ప్రభుత్వం తస్సారం వలన పేదలు ఆందోళన చెందుతున్నారని ఆయన అన్నారు. తక్షణమే రేషన్ కార్డులు, ఇల్లు, పెన్షన్ తదితర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు కారెంగుల వెంకన్న, పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్, అరుణోదయ సాంస్కృతిక సమైక్య జిల్లా కన్వీనర్ గొడ్డలి నర్సయ్య, పార్టీ డివిజన్ నాయకులు సయ్యద్, పిడమర్తి లింగయ్య, రామ్జీ, పీఓడబ్ల్యూ జిల్లా ఉపాధ్యక్షులు సూరం రేణుక, కోశాధికారి జయమ్మ, ఐఎఫ్టియు జిల్లా కోశాధికారి వాజిద్, వీరబాబు, సునీల్, ఉపేందర్, సంతోషి మాత, గౌరమ్మ, మోహన్, శంకర్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇదివరకు ఏలినటువంటి కేసీఆర్ ప్రభుత్వం కంటే మెరుగ్గా పరిపాలించాలని, ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచాలని ప్రజలు కలలుగానే ఆ ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించారు. అయినా కానీ ఆ సమస్యలు ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు ఉన్నాయో ఇంతవరకు అమలు కాలేదు. వాటన్నింటిని కూడా పూర్తి ప్రక్షాళన చేసి అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు, అర్హులైనటువంటి పెన్షన్దారులందరికీ కూడా పెన్షన్లు, 1వ తారీఖు వచ్చేసరికి పెన్షన్లు. మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనకు 6 గ్యారెంటీలు ఇచ్చారు. ఈ 6 గ్యారెంటీలు ఇంతవరకు అమలు కాలేదు. 100 రోజుల్లో అమలు చేస్తా అన్న ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా అమలు చేయలేదు. కాబట్టి వెంటనే ఇవన్నిటినీ కూడా అమలు చేయాలనేసి ఈరోజు మాది మాస్ లైన్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంఆర్ఓ ఆఫీసుల ముందు ధర్నాలు చేయడం జరుగుతుంది. కాబట్టి మహాలక్ష్మి పథకం ఇంతవరకు అతిగతి లేదు. అట్లాగే కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తా అన్నారు, అది లేదు. వృద్ధులకు పెన్షన్ అన్నారు, ఆ పెన్షన్ పెంచింది లేదు. పాత పెన్షన్లే అతి గతి లేకుండా అది వస్తుందా రావట్లేదా అన్నట్టు ఉంది, కొన్ని చోట్ల రావట్లేదు. కాబట్టి వెంటనే వీళ్ళు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అన్నింటినీ కూడా వెంటనే నెరవేర్చాలి. దీంతో పాటు పేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇస్తా అన్నారు. ఇళ్ల స్థలాలతో పాటు ఇంటి నిర్మాణానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలి. శుక్రవారం వలిగొండ మండల కేంద్రంలోని వెంకటేశ్వర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో సిపిఆర్పై అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీకాంత్ అధ్యక్షత వహించగా ఈ సందర్భంగా మోత్కూర్ పిహెచ్సి డాక్టర్ హేమంత్ కుమార్ మాట్లాడారు. శుక్రవారం వలిగొండ మండల కేంద్రంలోని వెంకటేశ్వర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో సిపిఆర్పై అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీకాంత్ అధ్యక్షతన వహించగా ఈ కార్యక్రమంలో సిపిఆర్పై అవగాహన కల్పించడానికి వచ్చిన మోత్కూర్ పిహెచ్సి డాక్టర్ హేమంత్ కుమార్, వలిగొండ పిహెచ్సి డాక్టర్ స్వర్ణలత, కార్యక్రమ నిర్వాహకులు రెడ్ క్రాస్ జిల్లా కమిటీ డైరెక్టర్ షేక్ హమీద్ పాషా పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో విద్యార్థులు, కళాశాల అధ్యాపకులు, వలిగొండ పట్టణానికి చెందిన జర్నలిస్టు మిత్రులు కూడా పాల్గొనడం జరిగింది. టీఎల్ఎఫ్ ఆధ్వర్యంలో ఆచార్య జయశంకర్ సార్ 89వ జయంతి వార్షికోత్సవాలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర కళ సాకారమైనప్పటికీ
2014 జూన్ 2 నుండి ఇప్పటి వరకు జయశంకర్ సార్ కళ సాకారం కాలేదని, దాన్ని సాకారం చేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని వక్తలు పేర్కొన్నారు. టీఎల్ఎఫ్ ఆధ్వర్యంలో ఆచార్య జయశంకర్ సార్ 89వ జయంతి వార్షికోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం పురుడు పోసుకొని ఉధృతంగా సాగుతున్న దశలో ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకత భవిష్యత్తుపై చీకటి ముసురుకున్నది. ఈ నేపథ్యంలో జయశంకర్ సార్ 2004లో తెలంగాణ రాష్ట్ర ఒక డిమాండ్ అనే పుస్తకం వెలువరిచారు. తెలంగాణ దశాబ్దిగా జరుగుతున్న అన్యాయాన్ని, వివక్షతను ఆ పుస్తకంలో వారు వివరించారు. తెలంగాణ రాష్ట్ర కళ సాకారమైనప్పటికీ 2014 జూన్ 2 నుండి ఇప్పటి వరకు ఆయన కళ సాకారం కాలేదని, దాన్ని సాకారం చేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మారం నాగేందర్ రెడ్డి, మారం వెంకట గోనారెడ్డి, పట్టాభిరెడ్డి, టీఎల్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చుక్క సైదులు, టీవీవి జిల్లా అధ్యక్షులు పందుల సైదులు, పెన్నాల గోపాల్ రెడ్డి, కె రామ్మోహన్, తండు శ్రీను, అధ్యాపకులు చెనగోని ఉమాశంకర్ గౌడ్, పి సంపత్, పి రామలింగయ్య, డి లింగస్వామి, మాచర్ల జానయ్య, పి వెంకన్న, ఎస్ నాగేష్, బి అశోక్, బి నాగరాజు, వై సైదులు, పద్మావతి, దుర్గా భవానీ, అమీర్ రుగ్మి, మధుసూదన్ రెడ్డి, మహేష్, నగేష్, విద్యార్థులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. నేటి ఆధునిక యుగం వరకు బీసీ ఉపకులాల సాంస్కృతిక శ్రమ జీవితం నుంచి ఎన్నో అద్భుతాలు ఈ నేలపై ఆవిష్కృతం అయ్యాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని జిల్లా బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు
మధు యాదవ్ అన్నారు. శుక్రవారం నల్గొండలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. శుక్రవారం నల్గొండలో ఏర్పాటు చేసిన సమావేశంలో నల్గొండ జిల్లా బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు మధు యాదవ్ మాట్లాడుతూ ఆగస్టు 7న జాతీయ ఓబీసీ మహాసభను విజయవంతం చేసి మానవ సమాజానికి నాటి నాగరిక యుగం నుంచి నేటి ఆధునిక యుగం వరకు బీసీ ఉత్పత్తి కులాల సాంస్కృతిక శ్రమ జీవితం నుంచి ఎన్నో అద్భుతాలు ఈ నేలపై ఆవిష్కృతమయ్యాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదన్నారు. కానీ నేడు ఈ ప్రజాస్వామ్య దేశంలో స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి 60% ఉన్న బీసీ ఉత్పత్తి కులాలకు రాజ్యాధికారం వాటా దక్కడంలో అసంతృప్తి వ్యక్తమవుతుందని ఆయన అన్నారు. బీసీ ఉత్పత్తి కులాలు రాజకీయ చైతన్యం అడుగులు వేయనంత కాలం ఈ దేశంలో 60% ఉన్న అగ్రకులాలు మాత్రమే ఈ దేశాన్ని పాలిస్తాయన్నారు. బీసీల జనాభా లెక్కలు తేలిస్తే రాజకీయ రిజర్వేషన్ వాటాల కల్పన జరిగే అవకాశం ఉందని, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే బీసీ కులగణన చేపట్టి బీసీల జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని ఏకైక లక్ష్యంతో బీసీ సంక్షేమ సంఘం పోరాడుతుందన్నారు. ఈ మహత్తర పోరాటానికి బీసీ కులాలు రాజకీయ చైతన్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు ఆగస్టు 7 పంజాబ్లోని అమృత్సర్ పట్టణంలో అఖిల భారత జాతీయ ఓబీసీ 9వ మహాసభ నిర్వహిస్తున్నామని, ఈ మహాసభకు నల్గొండ ఉమ్మడి జిల్లా నుంచి బీసీ విద్యార్థి, బీసీ యువజన పెద్ద ఎత్తులో తరలివచ్చి ఈ సభను విజయవంతం చేయాలని యాదవ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జనరల్ సెక్రటరీ కందుల వెంకటేష్ గౌడ్, సందీప్, జగదీష్, శివసాయి, వంశీ, సమావత్ రాజు, రవి, విష్ణు, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. విజయవంతం చేద్దాం. ఓబీసీ మహాసభని విజయవంతం చేద్దాం. విజయవంతం చేద్దాం. విజయవంతం చేద్దాం. ఓబీసీ మహాసభని విజయవంతం చేద్దాం. మేమెంతో మాకంతా మేమెంతో మాకంతా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు యాదుల సేన ఆధ్వర్యంలో ఆగస్టు 7వ తారీఖున 9వ అఖిల భారత జాతీయ ఓబీసీ మహాసభకు ప్రతి ఒక్క బీసీ నాయకుడు, కుల సంఘ నాయకులు, ప్రజాప్రతినిధులు, అతిరథ మహారథులు ప్రతి ఒక్కరూ హాజరై ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీసీ విద్యార్థి పక్షాన కోరుతా ఉన్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నూతన ప్రిన్సిపల్గా పూజారి వెంకటేశ్వర్లు బాధ్యతలు స్వీకరించారు. జనగామ జిల్లా నర్మేట ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి బదిలీపై సొంత గ్రామం ఆలేరుకు వచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నూతన ప్రిన్సిపల్గా పూజారి వెంకటేశ్వర్లు బాధ్యతలు స్వీకరించారు. జనగామ జిల్లా నర్మేట ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి బదిలీపై సొంత గ్రామం ఆలేరుకు వచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నా సొంత గ్రామానికి రావటంలో ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ కాలేజీ అభివృద్ధి కోసం నా వంతు కృషి చేసి అభివృద్ధి బాటలో నడిచే విధంగా చేస్తానని, బడుగు బలహీన వర్గాల పేదల పిల్లల గురించి మా అధ్యాపకులు బృందం తరఫున ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకుల బృందం తదితరులు పాల్గొన్నారు. మీకు ఇట్లా పెట్టాలి. నేను ఇటీవల ఇంటర్ విద్యలో చేసినటువంటి బదిలీలలో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల నర్మెట్ నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆలేరుకు ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. ఇది నా సొంత ఊరు. ఈ కళాశాల అభివృద్ధికి, విద్యార్థుల యొక్క సర్వతోముఖాభివృద్ధి కొరకు నా వంతు కృషి చేసి ఈ కళాశాలను అభివృద్ధి బాటలో పయనించేటట్లు చేస్తానని నేను హామీ ఇస్తున్నాను. బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పేద పిల్లల యొక్క అభివృద్ధి కొరకు, వారు ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి గాను నా కళాశాల తరఫున, మా అధ్యాపక బృందం తరఫున వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాను.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు పంగ రవి మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు పంగ రవి మాట్లాడుతూ ఆలేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాలు శిథిల అవస్థలలో ఉన్నదని, కావున నూతన భవనాన్ని నిర్మించాలని కోరారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని, గ్రామాల నుండి పట్టణ కేంద్రానికి విద్యా సంస్థల సమయానికి అనుకూలంగా ఆర్టీసీ బస్సులను నడపాలని అన్నారు. విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని, ప్రభుత్వ విద్యా సంస్థలను కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా అభివృద్ధి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు రాష్ట్ర నాయకుడు బూడిద శ్రావణ్ కుమార్, జిల్లా నాయకులు తుంగ శ్రవణ్ కుమార్, జిల్లా నాయకులు బరిగె శివప్రసాద్, కొత్తపేట మహేష్, పంగ సునీల్, కొల్లూరి బాబు, వివిధ కాలేజీల విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. जिंदाबाद 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 पेंडिंग లో ఉన్న స్కాలర్‌షిప్లను వెంటనే విద్యార్థుల ఐక్యత స్కాలర్‌షిప్లను వెంటనే విద్యార్థుల ఐక్యత విద్యార్థుల ఐక్యత విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని, పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ విడుదల చేసి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ పెంచాలని, అట్లాగే విద్యాశాఖలో ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులన్నింటినీ కూడా భర్తీ చేయాలని, ఆలేరు మండల కేంద్రంలో 30 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి భవనము శిథిలావస్థకు చేరింది కనుక తక్షణమే నూతన భవనాన్ని మంజూరు చేసి నిర్మాణం చేయాలని డిమాండ్ చేస్తూ ఆలేరులో ఉన్నటువంటి 500 మంది విద్యార్థులతోటి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నాం. సమాఖ్యాంధ్ర పాలనలో ఎలాగైతే విద్యారంగం కుట్టుపడిందో, స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా 10 ఏళ్ల నుంచి గత పాలకులు కూడా విద్యారంగాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడాన్ని పీడీఎస్గా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించి కార్పొరేట్లకు తీటుగా ప్రభుత్వ విద్యా సంస్థలను కూడా మెరుగుపరచాలని కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ప్రచార కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను విద్యార్థి జనసమితి నాయకులతో కలిసి జిల్లా అధ్యక్షులు బొమ్మగాని వినయ్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ప్రచార కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను విద్యార్థి జనసమితి నాయకులతో కలిసి జిల్లా అధ్యక్షులు బొమ్మగాని వినయ్ గౌడ్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేట ప్రాంతంలో గంజాయి ప్రభావానికి అలవాటుకు బానిసలవుతున్నట్లుగా పలు ఘటనలు వెలుగులోకి వచ్చాయి. కావున బాధ్యత గల విద్యార్థి సంఘం నాయకులుగా తెలంగాణ జనసమితి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్ ఆదేశం మేరకు పట్టణ కేంద్రంలోని అన్ని విద్యా సంస్థల్లో గ్రామీణ ప్రాంత యువకులలో గంజాయి వ్యతిరేక చైతన్యంను తీసుకురావడం కొరకు కరపత్రాలు, సదస్సులు, సమావేశాల ద్వారా ప్రచారం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఆగస్టు 6 జయశంకర్ సార్ జయంతిని పురస్కరించుకుని ఆ రోజు నుంచి ప్రారంభించి 100 రోజుల ప్రచార కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి జనసమితి నాయకులు శీలం గౌతమ్, వంశీ, రాజేష్, ప్రభాస్, ఉప్పిరాజు, ప్రభాస్, మహేష్, ఉమేష్, నవీన్, సంతోష్, సతీష్, అర్జున్ తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు చౌటుప్పల్ మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం చౌటుప్పల్ మున్సిపల్లో నిర్వహించిన పోరుబాట కార్యక్రమంలో వచ్చినటువంటి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వచ్చినటువంటి 21 సమస్యలపై మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందించి అనంతరం సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మున్సిపల్ కార్యదర్శి బండారు నరసింహ, ఎండి పాషా మాట్లాడారు. భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు చౌటుప్పల్ మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం చౌటుప్పల్ మున్సిపల్లో నిర్వహించిన పోరుబాట కార్యక్రమంలో వచ్చినటువంటి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వచ్చినటువంటి 21 సమస్యలపై మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందించి అనంతరం సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మున్సిపల్ కార్యదర్శి బండారు నరసింహ, ఎండి పాషా మాట్లాడుతూ మున్సిపల్లోని లింగారెడ్డిగూడెంలో శ్మశాన వాటికకు సంబంధించిన స్నానాల గదులు లేక మహిళలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, లింగోజిగూడెం గ్రామంలో సర్వీస్ రోడ్డు, శ్మశాన వాటిక, స్నానాల గదులు, సీసీ రోడ్లు సౌకర్యం కల్పించాలని, తంగడపల్లిలో 15వ వార్డు ఎస్సీ కాలనీలో డ్రైనేజ్ సౌకర్యం లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, డ్రైనేజీ నిర్మాణం వెంటనే చేపట్టాలని, సీసీ రోడ్ల నిర్మాణం కూడా వెంటనే పూర్తి చేయాలని, అదేవిధంగా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో నాగులకుంట సుందరీకరణ పనులను వెంటనే ప్రారంభించాలని, మినీ ఇండోర్ స్టేడియం, గాంధీ పార్క్ అభివృద్ధి పనులను ప్రారంభించాలని, 10వ వార్డులో బీసీ కమ్యూనిటీ హాల్ని వెంటనే నిర్మించాలని, చౌటుప్పల్ పెద్ద చెరువు శ్మశాన వాటికకు పోవడానికి సీసీ రోడ్డు మంజూరైనప్పటికీ పనులు పెండింగ్లో ఉన్నందున వెంటనే పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పెద్ద చెరువును మినీ ట్యాంక్ బండ్గా చేయాలని, బంగారుగడ్డలో శ్మశాన వాటికలో నిర్మించిన గదులను పెండింగ్లో పనులు వెంటనే పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని, అర్హులైనటువంటి వాళ్లకు పెన్షన్లు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గోపగోని లక్ష్మణ్, మున్సిపల్ కార్యదర్శి వర్గ సభ్యులు ఆకుల ధర్మయ్య, మున్సిపల్ కమిటీ సభ్యులు ఉష్కాల శ్రీనివాస్, బత్తుల దాసు, గోషిక కరుణాకర్, బొడ్డు అంజిరెడ్డి, భావనపల్లి స్వామి, ఎర్ర ఉషయ్య, పరినే ధర్మారెడ్డి, బొమ్మకంటి కృష్ణ, నెల్లికంటి నరసింహ, కలకుంట్ల శివ, చప్పిడి శ్రీనివాసరెడ్డి, గోష్క స్వామి, చీకూరి ఈదయ్య, మూగుదాల రాములు, తూర్పునూరి మల్లేష్, దాసరి ప్రకాష్, గొనుగుల మహేష్, గునుముని రాములు, బత్తుల రమేష్, ఎండి పాషా, నల్ల రమేష్, ఎండి కాసిం, యుగేందర్ రెడ్డి, అంతటి లింగమ్మ, బొల్లం లక్ష్మమ్మ, ఎస్కే బాబు, జాజుల భిక్షపతి, డొంకల యాదగిరి, అచ్చిని కృష్ణయ్య, తూర్పుటి గణేష్, కృష్ణవేణి, వాణి, నందిని, జాల మైసై, మండారి నరసింహ, బావుండ్లపల్లి భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
నల్గొండ జిల్లా కేంద్రంలోని అక్సా మస్జిద్ పక్కన నూతనంగా రీఓపెన్ చేసిన తవక్కల్ షవర్మా పాయింట్ శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముస్లిం మత గురువు యాసర్ కస్మీ మౌలానా పాల్గొని ప్రారంభించి అనంతరం వారు మాట్లాడారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని అక్సా మస్జిద్ పక్కన నూతనంగా రీఓపెన్ చేసిన తవక్కల్ షవర్మా పాయింట్ శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముస్లిం మత గురువు యాసర్ కాస్మీ మౌలానా పాల్గొని ప్రారంభించి అనంతరం వారు మాట్లాడుతూ నల్గొండ పట్టణ అభివృద్ధికి దీటుగా వ్యాపార సంస్థలు అభివృద్ధి చెందుతున్న క్రమంలో ఆహార ప్రియులు రుచికరమైన వంటకాల కోసం హైదరాబాద్ వంటి ప్రదేశాల్లో వెళ్లి వెరైటీ వంటకాల ఆహారాలను రుచి చూస్తున్న క్రమంలో నల్గొండలోనే హైదరాబాద్ రుచి కలిగినటువంటి ప్రత్యేకమైన అనుభవం కలిగిన హైదరాబాద్ వంట మాస్టర్ నయీం చేతులతో రుచికరమైన షోర్మా అందిస్తున్నందున షాప్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం షాప్లో ప్రత్యేక దువా కార్యక్రమాలు నిర్వహించి ఆశీర్వదించారు. షాపు నిర్వాహకులు మౌలానా బిలాల్ అహ్మద్ మాట్లాడుతూ హైదరాబాద్లో లాగా దొరికే రుచికరమైన షోర్మా నల్గొండ పట్టణం అక్సా మస్జిద్ పక్కన తవక్కల్ షోర్మా పాయింట్ను ప్రారంభించామని, చికెన్, మటన్ షోర్మాలు అందుబాటులో ఉంటాయని, పట్టణ ప్రజలు రుచికరమైన షోర్మాను తిని రుచి చూసి ఆశీర్వదించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మౌలానా జియా, మౌలానా కాషిఫ్, మౌలానా అబూబకర్, షాప్ నిర్వాహకులు ముజతబా, సుఫియాన్, లోక్మాన్, హ్యూమన్ రైట్స్ కమిషన్ మెంబర్ సభ్యులు మొహమ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు. नहीं खाते वो जो है दूसरों को बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्लाह बरकत दे। मुँह जले तो माफ़ी चाह रहा हूँ भाई, तो इसका क्या कम पहुँचा दो। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। आज 2 अगस्त को जुमा के दिन नमाज जुमा के बाद मस्जिद अक्सा के बराबर में जो तवक्कुल शवरमा पॉइंट पहले से जारी है, जो मौलाना बिलाल साहब का है और अच्छी सर्विस दे रहे हैं नलगुंडे में, उन्होंने अपने बिज़नेस को एक्सटेंड किया और अब चिकन शवरमा का उसमें इजाफ़ा किया है। हम लोग यहाँ इफ्तिताह के मौके पर हाज़िर हुए, बहुत से उलमा इकराम भी रहे, नौजवान भी किसी बड़ी तादाद में थे, दुआएं हुई अल्हम्दुलिल्लाह। नलगुंडे में इस तरह का कारोबार। యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని ఏపీజీవీబీ గ్రామీణ వికాస్ బ్యాంక్ గుండాల బ్యాంక్ మేనేజర్ ఎం సుశాంత్ శుక్రవారం సత్య న్యూస్తో మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని ఏపీజీవీబీ గ్రామీణ వికాస్ బ్యాంక్ గుండాల బ్యాంకు మేనేజర్ ఎం సుశాంత్ శుక్రవారం సత్య న్యూస్తో మాట్లాడుతూ మరిపడిగ గ్రామానికి చెందిన రైతు బోయిన స్వామికి ఏఐఎఫ్ కేంద్ర ప్రభుత్వ నిధుల కింద ట్రాక్టర్ ఇవ్వడం జరిగిందని, ఇంకా అర్హులు 5 ఎకరాలు పైబడి ఉన్న రైతులు కూడా ఏపీజీవీబీ బ్యాంక్ మేనేజర్ను సంప్రదించి అడిగి తెలుసుకోగలరని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ ఆఫీసర్ హేమంత్, క్యాషియర్ పృథ్వీ చరణ్, బ్యాంకు సిబ్బంది నాగేష్ తదితరులు పాల్గొన్నారు. నేను బ్రాంచ్ మేనేజర్ ఏపీజీవీబీ గుండాల బ్రాంచ్. నిన్న మన రైతు బోయిని స్వామికి మరిపడిగ విలేజ్లో మన ప్రధానమంత్రి గారు పెట్టిన ఏఎఫ్ స్కీమ్ కింద ఒక ట్రాక్టర్ లోన్ ఇవ్వడం జరిగింది. అందరు రైతులు, నేను చెప్పదలిచేది ఏంటంటే అందరు రైతులు ఈ స్కీమ్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఈ స్కీమ్లో ప్రత్యేకంగా ఈ స్కీమ్లో ఏముందంటే రైతుకి 9% ఇంట్రెస్ట్ పడుతుంది. దీంట్లో ఈ 9%లో 3% సబ్సిడీ రైతుకు వస్తుంది. అంటే 50 పైసలకే లోన్ పడుతుంది, ఇంట్రెస్ట్ పడుతుంది రైతుకి. ఇట్లాంటి స్కీమ్స్ ప్రధానమంత్రి గారు మన రైతులకు ఇస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు.
రైతులు కూడా ఇవన్నీ యూటిలైజ్ చేసుకోవాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇట్లాంటి రైతులు ఎవరైనా అట్లాంటి వాళ్ళు వస్తే ఈ స్కీమ్ కింద ఏమన్నా చేసేది ఉందంటే అట్లాంటి ట్రాక్టర్స్ అన్ని ఈ స్కీమ్ కింద పెట్టి మంజూరు చేపిస్తాం. ఇంకేమేమి కింద ట్రాక్టర్ ఒకటే కాదు, డ్రోన్ మిషన్స్ కానీ, డ్రోన్ స్ప్రేయర్స్ కానీ, హార్వెస్టర్ కానీ, అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన ఏ ఎక్విప్మెంట్ అయినా కానీ మనం లోన్ ఇప్పించగలుగుతాం. దీని విషయంలో మినీ ట్రాక్టర్స్ ఏమున్నాయి సార్? మినీ ట్రాక్టర్స్, ఏంటంటే చిన్న ట్రాక్టర్లు, మినీ ట్రాక్టర్లు చూడాలి. ఇదైతే ఇప్పుడు ప్రజెంట్ ఇచ్చింది పెద్ద ట్రాక్టరే. దీనికి తోడుగా ఈ కల్టివేటర్, రొటవేటర్ అని ఏదైనా 3 ఎక్విప్మెంట్స్ ఉండాలి. ఆ 3 ఎక్విప్మెంట్స్ ద్వారా ఏఎఫ్ స్కీమ్ కింద వస్తుంది. ఇవన్నీ రిలేటెడ్ టు అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ఇవన్నీ. ఇది తీసుకుంటే రైతు కూడా బాగా యూజ్ అవుతుంది. ల్యాండ్ మినిమం ఒక 5 acres ఉంటే ల్యాండ్ ఆయన యూజ్ చేసుకోవచ్చు. ఆయన దున్నుకుంటాడు. ఇది కస్టమ్ హైరింగ్ కింద కూడా వాడుకోవచ్చు. అట్లా ఉంటుంది. యూజ్ చేసుకుంటే 50 పైసల వడ్డీకే మంచి ఎక్విప్మెంట్స్ వస్తాయి. రైతుకు కొత్త ఎక్విప్మెంటే వస్తుంది. అది మంచి స్కీము. ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టిన స్కీము మంచి స్కీము. రైతులందరూ వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మా తరఫు నుండి ఏదైనా చేసేది ఉందంటే రైతులకు మేము సాయం చేస్తాము. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఖమ్మం క్రాస్ రోడ్లోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం జిల్లా అధ్యక్షుడు పుట్టల శ్రవణ్ కుమార్ మాదిగ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు తప్పెట్ల శ్రీరాములు మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఖమ్మం క్రాస్ రోడ్లోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం జిల్లా అధ్యక్షుడు పుట్టల శ్రవణ్ కుమార్ మాదిగ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు తప్పెట్ల శ్రీరాములు మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ దశాబ్దాలుగా దళితులు విద్య, ఉద్యోగ రంగాల్లో అన్యాయాలకు గురవుతున్నారని, సుదీర్ఘ పోరాటంలో ఎంతో మంది మాదిగల అమరులు అయ్యారని, మాదిగలు చేస్తున్న ఉద్యమ పోరాట ఫలితంగానే చిరకాల వాంఛ నెరవేరిందని తెలిపారు. 30 ఏళ్ల సుదీర్ఘ పోరాట ఫలితంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిమ్న కులాలకు రాజ్యాంగ ఫలాలు అందాలని ఆకాంక్షించాడని, ఆయన కృషి ఫలితంగానే న్యాయం జరిగిందని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ ద్వారా 59 ఉపకులాలకు సమన్యాయం జరుగుతుందని తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీజం వేశారని చెప్పారు. త్వరలో ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలలో ఎస్సీలకు రిజర్వేషన్లు వర్తించేలా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేయాలని తెలిపారు. ఎస్సీ వర్గీకరణను సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తామని పేర్కొనటాన్ని స్వాగతిస్తామని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జి బొడ్డు మల్సూర్ మాదిగ, పట్టణ అధ్యక్షుడు పిరమర్తి మధు, సివెంల మండల అధ్యక్షుడు ఎడవెల్లి రాము ఆత్మకూర్, ఎస్ మండల అధ్యక్షుడు బొల్లె అశోక్, జిల్లా నాయకులు సూరారపు నాగయ్య, శ్రీను, బొడ్డు శ్రీను, బొల్లె నర్సయ్య, ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మీసాల శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈనాడు శుభదినంగా భావిస్తున్నాం. ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాదిగ ఉపకులాలకు గడిచినటువంటి 30 సంవత్సరాల పోరాటంలో ఈ పోరాట ఫలితంలో ఈనాడు మాకు సుప్రీంకోర్టు 7 జడ్జీలు అనే తీర్పిచ్చినటువంటి సందర్భంగా వారికి ఈ మా సమాజం తరఫున మాదిగ ఉపకులాల తరఫున ఎస్టీ జాతి తరఫున కూడా అందరికీ కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, ఈ గవర్నమెంట్లు కూడా పరోక్షంగా మేము కూడా స్వాగతిస్తున్నాం. ఈ వర్గీకరణ అంశం అనేది మేము స్వాగతిస్తున్నామని చెప్తున్నారు. వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అట్లాగే చెప్పడమే కాకుండా, స్వాగతించడమే కాకుండా దీన్ని అమల్లో తీసుకురావాలి, ఇమ్మీడియట్ తీసుకురావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే నిన్న అసెంబ్లీలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు జాబు ఏదైతే ప్రకటించిందో వాటిలనే ఇప్పుడే మొదలు పెడతాం. మేము అన్ని రాష్ట్రాల కంటే ముందు భారతదేశంలో
ఈ వర్గీకరణ అంశం అనేది మా తెలంగాణ రాష్ట్రం నుంచే మొదలు పెడతామని చెప్పి చెప్పడం కూడా అర్చనీయ విషయం. అది వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈనాడు ఏదేమన్నా కూడా అమరుల త్యాగ ఫలితం ఈనాడు అనుభవిస్తున్నాం. ఈనాడు ఆ త్యాగ ఫలితం దక్కింది. మేము మా 30 ఏళ్ళ చరిత్రలో ఏనాడు కూడా హింసాత్మకమైనటువంటి పరిస్థితులను తీసుకురాలేదు. ఎన్నో ఉద్యమాలు చేసినాం, ఎన్నో కష్ట నష్టాలు కోర్చుకొని ఈ జాతి ప్రయోజనం కోసం మేము తిరిగి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అట్లాగే మరి వారి అమరుల త్యాగ ఫలితం ఈనాడు ఈనాడు ఈ వర్గీకరణ అంశం అనేది గుర్తించి ఇవ్వడం జరిగింది. వారికి జోహార్లు అర్పిస్తున్నాం ఈ సందర్భంగా. అట్లాగే మరి మన సోదరులంతా కూడా మా తోటి ఉన్నటువంటి సోదరులంతా కూడా గమనించాలి. ఈరోజు ఒక మిత్రుడు స్టేట్మెంట్ ఇచ్చాడు. అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఫలాలు ప్రతి ఒక్కరికి చెందాలనేది రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి అంశం. ఇది మరి ఒక తల్లికి పుట్టినటువంటి 4 పిల్లలు ఎవరైతే స్టేట్మెంట్ ఇస్తున్నారో, వర్గీకరణకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇస్తున్నారో వాళ్ళు గమనించుకోవాలి. మరి వాళ్ళు పుట్టినటువంటి వాళ్ళ అన్నదమ్ములు తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిని పంచుకుంటురా లేదా అనేది ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్న వాళ్ళను. అదేవిధంగా మరి అంబేద్కర్ గారు ఈ నిమ్న జాతుల కోసం, వెనుకబడ్డటువంటి జాతుల కోసం ఈ ఫలాలు అందరికీ కూడా అందాలని చెప్పి మరి ఇచ్చినటువంటి రాజ్యాంగబద్ధంగా ఇచ్చినటువంటి ఈ ఫలాలు ఈ రిజర్వేషన్ శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ ఆడిటోరియంలో హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ నల్గొండ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విడుదల కూడిక కార్యక్రమంలో క్రైస్తవులు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా క్వాయర్ టీం ప్రత్యేక క్రీస్తు గీతాలను ఆలపించి పలువురిని అలరింపచేశారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన దైవ సేవకులు జ్యోతిబాబు ముఖ్య అతిథిగా హాజరై క్రైస్తవ సమాజానికి దైవ సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ ఆడిటోరియంలో హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ నల్గొండ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విడుదల కూడిక కార్యక్రమంలో క్రైస్తవులు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా క్వాయర్ టీం ప్రత్యేక క్రీస్తు గీతాలను ఆలపించి పలువురిని అలరింపచేశారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన దైవ సేవకులు జ్యోతిబాబు ముఖ్య అతిథిగా హాజరై క్రైస్తవ సమాజానికి దైవ సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి క్రైస్తవుడు బైబిల్ బోధించిన ప్రకారం జీవించాలని క్రైస్తవులకు సూచించారు. తెలంగాణలో సేవ చేయడానికి ఆంధ్ర నుంచి పాస్టర్ పిఆర్ డేవిడ్ ఆహ్వానం మేరకు నల్గొండకు రావడం జరిగిందని తెలిపారు. దేవుని నమ్ముకున్న ప్రతి క్రైస్తవుడు బైబిల్ ప్రకారం జీవించి సమాజానికి ఆదర్శంగా ఉండాలని, త్వరలో యేసుప్రభు రానై ఉన్నాడని, యేసుప్రభును నమ్మిన వారు బైబిల్ బోధించిన ప్రకారం ఒక మంచి క్రైస్తవునిగా జీవించి ఆయన క్రైస్తవ సమాజానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ పిఆర్ సుందర్ రాజ్, వినోద్ కుమార్, విజయ్ కుమార్, సాలోమాన్ రాజ్, మధుసూదన్, వెంకటయ్య, జాన్, సిస్టర్ సిల్వియా, ప్రభావతి, కలమ్మ, రాజేష్, రంజిత్, ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.
ఉండింది. సంఘాలు బలపరచబడ్డాయి. దైవజనులతో పాటు వారి యొక్క బృందం, దైవ సేవకులు వచ్చేవారు. చెప్పాలంటే వారు వచ్చినప్పుడు ఒక స్పిరిచువల్ అట్మాస్ఫియర్, ఒక ఆత్మీయ వాతావరణాన్ని మా ప్రాంతంలో మేము అనుభవించామని చెప్పడానికి ఏ సందేహము లేదు. అలాంటి ఘనులైన దైవజనుల పరిచయకు రావడం అంటే చాలా సంతోషంగా ఉంది. ఈ రాత్రి నేను మీ మధ్య ఏదో వాక్యం చెప్పడానికో అలాగనే దానికంటే అయ్యగారు, డేవిడ్ అయ్యగారు, అమ్మగారు వారి పరిచర్లతో ఆ సహవాసంలో పాలు పొంది వెళ్ళాలి. మా కుమార్తె ఇప్పుడు రావడం, నాతో ఇంకా దైవజనులు కొంతమంది దైవ సేవకులు మాతో వచ్చారు. సో వారందరం ప్రార్థన చేయించుకుని వెళ్ళడానికే వచ్చాము అయ్యగారితో. ఎందుకంటే దైవ సేవకుల ప్రార్థనలు మాకు, కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి. ప్రతి నెల ఏర్పాటు చేయబడుతున్నటువంటి ఫస్ట్ థర్స్డే నైట్ ఈ డెలివరెన్స్ ప్రార్థనలో దేవుడు తన కార్యాలు జరిగిస్తున్నందుకు చేతులెత్తి అందరం యేసయ్యకు స్తోత్రం చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఏమంటారు? ఓకేనా? మనందరం కలిసి వాక్యం చెప్పుకుందాం. అంటే మైక్ నా దగ్గరే ఉంటుంది, కానీ అందరం కలిసి వాక్యం ఆలోచించేద్దాం. ఏదో నేను చెప్పడం మీరు అలా కాదు. లెట్స్ మెడిటేట్ ద వర్డ్ టుగెదర్, లెట్స్ స్టడీ ద వర్డ్ టుగెదర్.
ఈ అద్భుతం ఎవరి కాలంలో జరిగిందనంటే ప్రవక్త అయిన ఏలియా కాలంలో జరిగింది. ప్రవక్త అయిన ఏలియా పరిచర్య గురించి ఆలోచన చేస్తే రాజుల మొదటి పుస్తకం 17వ అధ్యాయంలో ప్రవక్త అయిన ఏలియా పరిచర్య ప్రారంభించబడుతోంది. ఏలియా పరిచర్య మనకు అర్థం అవ్వాలంటే ఆయన పరిచర్య చేసినటువంటి పరిస్థితులు, లేక ఆయన ఏ కాలములో పరిచర్య చేశాడో ఆ కాల పరిస్థితులు కూడా మనం ఒకంత ఆలోచన చేయాలి. ఏలియా పరిచర్య చేసేటప్పటికి ఆహాబు అనే రాజుగారు పరిపాలన చేస్తున్నారండి. ఏలియా గారు సేవ చేసే టైంకి రాజుగారు ఎవరంటే ఆహాబు. ఈ ఆహాబు గురించి కొంచెం తెలుసుకున్న తర్వాత ఏలియా పరిచయం ఇంకా కొంచెం మనకు అర్థమవుతుంది. ఆహాబు ఇశ్రాయేలీయుడు, అనగా సున్నతి చేయబడినవాడు. అంటే ఆయన ఈ వాజ్ సర్కంసైజ్డ్ పర్సన్, అబ్రహామిక్ లైన్ కదా, సున్నతి చేయబడినవాడు. మనకి ఇప్పుడు అర్థం అవ్వాలంటే, ఒక ఆత్మీయ ఇజ్రాయేల్ స్థాయిలో మనం అర్థం చేసుకోవాలంటే ఆహాబు బాప్తిస్మం పొందినవాడు. అంటే అర్థం చేసుకోవడానికి, సున్నతి బాప్టిజము అని నేను చెప్పట్లేదు, కానీ అర్థం చేసుకోవడానికి ఆయన ఇజ్రాయేలీల రాజు. అందుచేత ఆయనకు తైలం పోసి అభిషేకిస్తారు. అనగా ఈయన ఆహాబు ఏమై ఉన్నాడంటే వాక్యమెరిగినవాడు, ధర్మశాస్త్రం తెలిసినవాడు, 10 ఆజ్ఞలు కంఠస్థం చేసినవాడు. రాజుగా అవ్వాలంటే ఆ ధర్మశాస్త్రంతో రాయాలంటే వాళ్ళు అదంతా రాసినవాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఈ వివాహము ద్వారా ఆయన ఇప్పుడు యెజబేలు బాటలోనికి వెళ్ళాడు. నేను వాక్యంలోనికి వెళ్ళడానికి ముందు, ఇంకా లోపలికి వెళ్ళడానికి ముందు, మ్యారేజ్ చేయబోతున్న పేరెంట్స్కి, ఇక్కడ కూర్చుని మ్యారేజ్ చేయబోతున్న పేరెంట్స్కి మీతో మాట్లాడుతున్నాను. ఈవెన్ మ్యారేజ్ చేసుకోబోతున్న వారికి కూడా తెలియచేస్తున్నాను. యేసు ప్రభువును నమ్మిన బిడ్డలు, యేసు ప్రభువును నమ్మిన బిడ్డలతోటి వివాహాలు జరగాలి. మీరు చెప్పవచ్చు మ్యారేజ్ అది మా ఫ్యామిలీ ఇష్యూ అండి, మా ఫ్యామిలీ సంబంధమైందండి, మా కుటుంబానికి సంబంధించిందండి. లేదు, యేసు ప్రభువుని ఆరాధిస్తున్నావు, చర్చ్ మెంబర్గా ఉన్న నీవు ఏ విశ్వాస ప్రమాణములో ఉన్నావో, ఏ విశ్వాసపు స్థాయిలో ఉన్నావో, అదే విశ్వాసపు స్థాయిలో ఉన్న వారితో బియ్యమందాలి. అదే విశ్వాసపు స్థాయిలో. నాగార్జున సాగర్ పైలాన్ కాలనీలోని ఎస్వీఏఆర్ ప్రభుత్వ మెడికల్ ఉన్నత పాఠశాల అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా విజయపురి పోలీస్ స్టేషన్ ఎస్ఐ సంపత్ మాట్లాడారు. నాగార్జున సాగర్ ఫైలాన్ కాలనీలోని ఎస్వీఏఆర్ ప్రభుత్వ మోడల్ ఉన్నత పాఠశాల అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా విజయపురి పోలీస్ స్టేషన్ ఎస్ఐ సంపత్ మాట్లాడుతూ, విద్యార్థులు మాదక ద్రవ్యాల బారిన పడకుండా ఉన్నత విద్యను అభ్యసించాలని, అదేవిధంగా యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసై భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, కళాశాలల ఇతర ప్రాంతాలలో డ్రగ్స్ సేవిస్తున్నా, విక్రయిస్తున్నా ఆ సమాచారం తమకు అందిస్తే చర్యలు తీసుకుంటామని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. మాదక ద్రవ్యాలను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ప్రధానంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చెప్పిన సూచనలు వింటూ ఉన్నత స్థానంలో స్థిరపడాలన్నారు. యువత గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలై తమ అమూల్యమైన భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, అలాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండి జీవితంలో ఉన్నత విజయాలను చేరుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. గంజాయి డ్రగ్స్ నిర్మూలనకు కళాశాలలో, పాఠశాలలో విద్యార్థులతో యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన అన్నపూర్ణ సేవా సమితి సంస్థ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, అన్నపూర్ణ సంస్థ అధ్యక్షులు రాజు, భూపతి సాయి, భీమనపల్లి శ్రీకాంత్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి అరాచక పాలన కొనసాగిస్తున్నారన్న ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి.
విద్యార్థులు డ్రగ్స్ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్న నాంపల్లి ఎస్ఐ ఎం శోభన్ బాబు. బదిలీల విషయంలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్ష నాయకులు నిరూపించలేరన్న యాదగిరిగుట్ట కాంగ్రెస్ నాయకులు. నాంపల్లి మండల పరిధిలోని పలు గ్రామాలలో ఘనంగా తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం. ఎస్సీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ సంబరాలు చేసుకున్న ఎంఆర్పీఎస్ నాయకులు. సమాచార హక్కు ప్రజా చైతన్య సమితి ఆర్టీఐ ద్వారా చట్టాలు బహిర్గతమయ్యాయన్న ఆర్టీఐ వ్యవస్థాపక అధ్యక్షులు బొడ్డు బాబురావు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలన్న సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ సూర్యాపేట డివిజన్ కార్యదర్శి కొత్తపల్లి రేణుక. బలిగొండ మండల కేంద్రంలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో సిపిఆర్పై అవగాహన సదస్సు. టిఎల్ఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా జయశంకర్ జయంతి వేడుకలు. ఆగస్టు 7న చేపట్టే జాతీయ ఓబీసీ మహాసభను విజయవంతం చేయాలన్న జిల్లా బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు మధు యాదవ్. ఆలేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నూతన ప్రిన్సిపల్గా బాధ్యతలు స్వీకరించిన పూజారి వెంకటేశ్వర్లు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలన్న పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు పంగరవి. గంజాయి మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రచార ఉద్యమాన్ని తీవ్రం చేస్తాం బొమ్మగాని వినయ్ గౌడ్. సిపిఎం చౌటుపల్ మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమం. నల్గొండలో తవక్కల్ షోర్మా పాయింట్ ను రీఓపెన్ చేసిన ముస్లిం మత గురువు యాసర్ కాస్మీ మౌలానా. కేంద్ర ప్రభుత్వం నిధుల కింద ట్రాక్టర్ ఇవ్వడం జరిగిందన్న బ్యాంకు మేనేజర్ ఎం సుశాంత్. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు హర్షణీయమన్న టీఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు తప్పెట్ల శ్రీరాములు మాదిగా. క్రైస్తవులు బైబిల్ బోధించిన ప్రకారం జీవించాలన్న దైవ సేవకులు జ్యోతిబాబు. మత్తు పదార్థాలతో జీవితాలు నాశనం చేసుకోవద్దన్న నాగార్జున సాగర్ ఎస్ఐ సంపత్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.